హలో అండి, వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 సబ్జెక్ట్ నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి ప్రీవియస్ పేపర్ అడిగిన ప్రాబ్లం అండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ e పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ని ఫస్ట్ i అని రిప్రజెంట్ చేసుకోండి. i ఈక్వల్ టు e పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకే, let tan inverse x ఈక్వల్ టు t. tan inverse x ఏమనుకుంటారు, t అని అనండి. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. అప్పుడు ఏమవుతుంది, d బై dx tan ఇన్వర్స్ x ఈక్వల్ టు dt బై dx అవుతుంది. మనకి ఫార్ములా ఏముందండి, d బై dx ఆఫ్ tan ఇన్వర్స్ x ఈక్వల్ టు ఫార్ములా 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఫార్ములా. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాయండి. 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు dt బై dx. ఈ ఈక్వేషన్ నుంచి నాకు dt కావాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ dx అనేది ఇటువైపు బై ఉందని ఉంది కదా, ఇటు వెళ్ళేప్పటికి ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. అప్పుడు dt ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి, 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx అని రాస్తాం. ఓకే, ఒకసారి ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేయండి. ఏం ఇచ్చారండి ప్రాబ్లం మనకి, ఈ పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx అని ఇచ్చారు కదా. ఓకే, ఇంటిగ్రల్ ఈ పవర్ tan ఇన్వర్స్ x. మనం tan ఇన్వర్స్ x ఏమన్నాము, t అనుకున్నాం కదా. ఇక్కడ tan ఇన్వర్స్ x అని t అన్నాము కాబట్టి ఇప్పుడు ఈ tan ఇన్వర్స్ x ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఈ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ఈ పవర్ t. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx అని ఉంది కదా. dt అంటే ఎంతండి, 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx కదా. అంటే ఇప్పుడు ఈ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మనం dt అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనకి ఫార్ములా ఏముంది, ఇంటిగ్రల్ ఈ పవర్ t ఇంటూ dt ఈక్వల్ టు ఫార్ములా ఈ పవర్ t ప్లస్ c. ఓకే, ఆ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఈ పవర్ t ప్లస్ c. ఈ పవర్ t అంటే ఈ పవర్ t ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, tan ఇన్వర్స్ x సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ఈ పవర్ tan ఇన్వర్స్ x ప్లస్ c. ఓకే, ఇది మీకు ఆన్సర్. ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.